సెంట్రల్‌లో ఎన్‌డీఏ అలయన్స్‌లో రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అయినా కూడా, ఏపీ హక్కులు సాధించే విషయంలో అయినా, కీలకమైన ప్రాజెక్టులకు నిధులు పొందే విషయంలో అయినా, వీళ్ళు చాలా చాలా పేలవంగా ఉన్నారు. ఎందుకింత బలహీనంగా ఉన్నారు అని చెప్పి మనం పదే పదే మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా 15,000 కోట్ల రూపాయలు కంప్లీట్ అప్పులు కదా! ప్రపంచ బ్యాంక్ ఏమైనా గనక సమాజ సేవ చేస్తుందా? వాళ్ళేమన్నా గనక ట్రస్ట్ నడుపుతున్నారా ఫ్రీగా ఇవ్వడానికి? అది అప్పు గదా! కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాలి అంటే ప్రతి రూపాయి కూడా యూనియన్ గవర్నమెంట్ ద్వారా రావాలి కదా! అదే కదా వాళ్ళు సహకరిస్తా మీరు అప్పు తీసుకోండి అనింది. కనీసం అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తది కదా ఈ విషయం. అండ్ పోలవరానికి సంబంధించి ఒక రూపాయి ఇవ్వలేదు. కీలకమైన ప్రాజెక్టులకు ఏమీ ఒక రూపాయి ఇవ్వలేదు అని చెప్పి అంటే, ఆ రోజు అబ్బో తెలుగుదేశం పార్టీ మీడియా డప్పు కొట్టి అసలు ఇదోధికంగా నిధులు సాధించారు, అది ఇది అసలు ఎంతగానో డప్పు కొట్టారో. సరే వాళ్ళు డప్పు కొట్టుకుంటారు సరే, క్షేత్రస్థాయిలో రియాలిటీ అనేది కనిపిస్తుంది కదా, వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి. అండ్ తాజాగా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం కోసం ఢిల్లీ వెళ్ళారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారితో కలిసి జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడేంత వరకు కూడా చూడండి, చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన అంతా కూడా తీవ్ర అసహనంగా ఉన్నారు. అసహనంగా ఉండడమే కాదు, ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కూడా అన్నారు, ఏంది వాళ్ళు ఇచ్చింది అంటారు. అంటే అసహనం ఆపుకోలేక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు తెలుసు కదా ఏం కేటాయించారు, ఇటువంటి కేటాయింపులతో ఏంది మనం ముందుకెళ్ళేది అని. ఇప్పటికే ఇక్కడ సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పి ఒత్తిడి ఉంది. ఇక అమలు చేయలేకపోతే ఇక ఏమంటారు, జనాలు తీవ్రంగా అసంతృప్తికి గురవుతారు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు కింది స్థాయి నుంచి ఆ ఒత్తిడి కూడా వస్తుంది. అంత ఈజీ ఏం కాదు అప్పించుకొని వరిపోడు. అండ్ ఇప్పుడు కేంద్రం నుంచి కనుక రావాల్సిన రాకపోతే కీలకమైన సెంట్రల్ ఆధ్వర్యంలో ఉన్న కీలకమైన ప్రాజెక్టులు కానీ ఎట్లా ముందుకు వెళ్తాయి? ఆయనకు రియాలిటీ తెలుసు కదా. అందుకని ఏమన్నారు, ఏంది ఇచ్చింది వాళ్ళు, ఏమి ఇచ్చారు, కొత్తగా ఏమి ఇచ్చారు, మేము పాతవే అడుక్కుంటున్నాం అంటున్నారు. పాతవే అడుగుతున్నాం, పోలవరానికి సంబంధించి కూడా పాతవే అడుగుతున్నాం. యాక్చువల్గా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పెట్టినటువంటి వాటిలో దగ్గర 3,500 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేయాలి. 3,700 కోట్లేమో 3,700 అంటే 3,720 కోట్ల చేంజ్ ఏమో ఇంకా రీఎంబర్స్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పెట్టినవే. మరి ఆ డబ్బులు కూడా చంద్రబాబు సార్కి వస్తాయి. అండ్ కొత్తగా ఏం కేటాయించలే, వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, రీఎంబర్స్ చేసుకోవాలి. వాళ్ళే కొత్తగా కేటాయించింది కూడా ఏం లేదు. చంద్రబాబు సార్ అంటున్నది కూడా అదే, ఏది వాళ్ళు ఇచ్చింది మేము పాతవే అడుగుతున్నాము అని. అంటే జగన్ సర్కార్లు ఖర్చు పెట్టినవి ఫీజు రీఎంబర్స్ చేయాలి పోలవరానికి సంబంధించి కూడా. మరి చంద్రబాబు సార్ అసహనం చూసారా, ఏమి ఇవ్వలేదు అని ఆయన కూడా, సీఎం గారు కూడా అంగీకరిస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు గారు అసహనం చూసి ఢిల్లీలో వీళ్ళుగానే బికమోహాలు వేశారు. లేకపోతే ఏ విధంగా చిత్రీకరించే వాళ్ళు, చంద్రబాబు సార్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఢిల్లీలో వీరుడు సూర్యుడు అడుగు పెట్టారు. మోదీ ఆఫీస్లో వణుకు పుట్టింది, అమిత్ షా ఆఫీస్లో భూకంపం వచ్చింది. ఎక్కడ చూసినా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అది ఇది సాధించుకొచ్చారు. 30,000 కోట్లు సాధించుకొచ్చారు, 1,00,000 కోట్లు సాధించుకొచ్చారు. రకరకాలుగా రాసుకుంటూ బ్రేకింగ్లు వేసేవాళ్ళు. కనీసం చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన మీద స్క్రోలింగ్లు కూడా వేస్తలేరు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన మీద పెద్దగా స్క్రోలింగ్లు కూడా వేస్తలేరు. ఎందుకంటే ఆడ ఏమి ఇస్తలేరు. వీళ్ళు గట్టిగా అడగలేరు. వీళ్ళు కీలకమైన అడగలేరు. అడిగి ఏం చేస్తారో, వాళ్ళు ఇవ్వకపోతే సెంట్రల్ నుంచి ఉపసంహరించుకొని బయటకు వస్తారా? అంత ధైర్యం చేయలేరు. నా పాయింట్ అది, అంత ధైర్యం చేయలేరు. ఆ విషయం నాలాంటి వాళ్ళకే తెలిసినప్పుడు అంత పెద్ద 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 తోపులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళకి తెలియదా? నేను అడగలేరు, బయటకు పోలేరు. మరి ఏముంది అంతలో మాత్రానికి? అక్కడ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వాటికి ఇచ్చుకుంటూ పోతే సరిపోతుందిలే అని. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే కదా నాశనం అవుతాయి.